ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు కుటుంబములో, సంఘములో, సమాజములో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటి నుంచి మనం బయటికి రాలేము. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళైన వారు, మీ భార్య లేదా భర్త ఉన్నారు, ఇద్దరు. పెళ్ళై 30 ఏళ్ళు అయిపోయినా, 40 ఏళ్ళు అయిపోయినా, 60 ఏళ్ళు కూడా అయిపోయినా ఆ భార్య ఆ భర్తకు అర్థము కాదు, ఆ భర్త భార్యకు అర్థము కాదు. ఎందుకో తెలుసమ్మా? వీరి మధ్యలో దేవుడు లేడు కాబట్టి. ఎవరు లేరు? మీరు అనొచ్చు, ఎందుకు బ్రదర్ మేము ప్రతి ఆదివారం గుడికి వెళ్తాము, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాము. ప్రతి వారం గుడికి వెళ్తారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు, దేవునికి ఇవ్వడంలో ముందు ఉంటారు, అన్నిటిలో ముందు ఉంటారు. కానీ సమాధాన పడే హృదయం మీలో లేనప్పుడు మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నా అది వ్యర్థమే. సమాధాన పడాలా కదా? భార్య భర్తతో సమాధాన పడాలి, భర్త భార్యతో సమాధాన పడాలి, వాళ్ళిద్దరూ వారి తల్లిదండ్రులకు సమాధాన పడాలి, వారు కలిసి బ్రతకాలి. ఇదిగో సమస్యలు చాలా ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ గొడవలే కాదు, ప్రేమపూర్వకంగా కూడా సమాధాన పడవచ్చు కదా. విలువ ఇవ్వాలి భార్యకు, భర్తకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు విలువ ఇవ్వాలి. ఆ స్త్రీ లేదా ఆ పురుషుడు, కుమారుడు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎవరైనా సరే పెద్దవాళ్ళకు వాళ్ళు లోబడి ఉండాలి. వారు చెప్పిన మాటకు విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. కానీ ఈరోజు వాళ్ళ మాటకు విలువ ఉందా? వాళ్ళ వయసుకు విలువ ఉందా? ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము అంటే దేవుని ప్రేమ నీ లోపల లేకపోతే నువ్వు ఎవరిని గౌరవించలేవు, నీ గురువును గౌరవించలేవు. నీ యజమానుడు, నువ్వు పనిచేసే దగ్గర నీ యజమానుడు లేదా నీ పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి నీవు గౌరవించలేవు, వారికి విలువ ఇవ్వలేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు చెప్తావు, ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక మంచి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఆ వ్యక్తి అందరినీ సమాధాన పరుస్తాడు లేదా పరుస్తుంది. స్త్రీ అయితే ఆ ఇంటిని సమాధాన పరుస్తుంది, పురుషుడైతే ఆ ఇంటిని సమాధాన పరుస్తాడు. వయసుతో ఇక్కడ ఏమీ పని లేదు. ఏ వయసు అయినా, చిన్నపిల్లోడైనా, యవనస్తుడైనా, పెద్దవాడైనా, వృద్ధులైనా ఆ కుటుంబాన్ని సమాధానపరచవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు సమాధానపరిచే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ దేవుని ప్రేమ నీ లోపల లేకపోతే సమాధానపరచు వ్యక్తిగా కాదు, కానీ నువ్వు ఆ యొక్క సమాజమును లేదా ఆ సంఘమును, ఆ కుటుంబాన్ని లేదా ఆ యొక్క సహవాసాన్ని పాడు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అది నీకు మంచిది కాదు, అది నీకు మేలు కాదు, అది నీకు కీడుని తెస్తుంది, అది నీకు ఉరిని తీసుకొస్తుంది, అది నీకు శాపమును తీసుకొని వస్తుంది కదా. మేలు చేసే వ్యక్తిగా ఉండాలా, సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలా. ఆ కుటుంబం క్షేమంగా ఉండడము దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా.